ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్లయింది మన గుంటూరు కారం టీం వాళ్ళ పరిస్థితి. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి కానీ చిన్నవాడనో లేదంటే లేనివాడనో దారిన పోయేవాడినల్లా గెలుక్కుంటే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. గెలుక్కున్నందుకు చాచి కొట్టాడు, అలా ఇలా కాదు, గుబ గుయ్యమనేలా. హనుమాన్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. కానీ ఎప్పటి నుండో స్టార్ హీరోలమని బీరాలు పలుకుతున్న మహేష్ అన్నయ్య లాంటి హీరోల సినిమాలని మించి కలెక్షన్స్ రావడం అంటే మామూలు విషయం కాదు. టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే మా అయ్య సత్తు, మా తాత జాగీర్ అని నిక్కి నిలిగిన వాళ్ళందరికీ కూడా ఒక్కసారిగా ముక్కు పగిలేలా గట్టి పంచిచ్చాడు కలెక్షన్స్తో. ఇంతవరకు ఎవరన్నా యాక్టింగ్ చేస్తే ఎవర్రా వీడు చైల్డ్ ఆర్టిస్ట్ అనేవాళ్ళం కామెడీగా. బట్ ఈరోజు ఒక చైల్డ్ ఆర్టిస్టే తన యాక్టింగ్తో సూపర్ స్టార్స్ని మించి చేశాడు. దట్ ఈజ్ రియల్ సక్సెస్. ఇంకోసారి ఎవరినైనా చైల్డ్ ఆర్టిస్ట్ అని అనటానికి కూడా 1కి 100 సార్లు ఆలోచించుకునేలా చేశాడు. జస్ట్ 300 థియేటర్లతోనే నాన్ స్టాప్ హౌస్ఫుల్స్తో 50 కోట్లకి పైగా వసూలు రాబట్టింది హనుమాన్ మూవీ. చిన్న సినిమాల నుండే స్టార్ హీరోస్గా బడా ప్రొడ్యూసర్స్గా ఎదిగిన వాళ్ళకి అదే చిన్న సినిమాల మీద ఎందుకు దేశం పెంచుకుంటున్నారో ఇప్పటికీ అర్థం కాని విషయం. మనం ఎంత ఎత్తుకి ఎదిగినా ఎక్కడి నుండి వచ్చామన్న సంగతి మాత్రం మర్చిపోకూడదు. ఇప్పటి రోజుల్లో ఆడియన్స్కి కావాల్సింది స్టార్ హీరోలు కాదు, చిన్న హీరోలని సైతం స్టార్ హీరోలని చేయగల కంటెంట్. మనం ఇప్పటి వరకు నార్త్ నెపోటిజం గురించి పుంకాలుగా వార్తలు స్ప్రెడ్ చేశాం. అయితే ఇప్పుడు వీళ్ళు చేసిన అతి పనికి రివర్స్లో బాలీవుడ్ మీడియా మనల్ని వేసుకుంటుంది. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా నెపోటిజం ఉందని, అందులో టాలీవుడ్లో ఇంకా ఎక్కువైందని పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాస్తున్నారు. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీ మంచి పేరు సంపాదించుకుంటుంది. ఇలాంటి టైంలో ఈ రచ్చంతా అవసరమా? అర్జెంటుగా హడావుడిగా ఏదో ఒకటి షూట్ చేసి ప్రేక్షకుల ముఖాన కొట్టారు. మళ్ళీ దానికి కూడా లేని కంటెంట్కు స్టార్ హీరోల పేరు చెప్పి 300, 400, 500 అని టికెట్ రేట్స్ పెంచి ప్రేక్షకుల జోబులు కొల్లగొట్టారు. వాళ్ళ మూవీస్లో సరైన కంటెంట్ ఉండదు. కంటెంట్ ఉన్న సినిమాలని తొక్కేయాలని చూస్తుంటారు. ఇప్పుడేమైంది? మొదటి రోజు పాజిటివ్ టాక్తో నెత్తిన గదతో ఒకటి పీకాడు. 3 రోజులు తిరగకుండానే 100 కోట్లు కలెక్ట్ చేసి అదే గదతో మీ గుద్ద మీద తన్నాడు. పోలే, అదిరిపోలే. అలాగని తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ టాప్ హీరో అండ్ టాప్ డైరెక్టర్స్ అని కాదు. వాళ్ళకి అన్యాయం చేయబోతే మీకే బొక్క పడింది అంటున్నాను. చివరికి ఏం చేయాలో తెలియక ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ వేసుకొని ఈ 3-4 రోజులు ఎలాగోలా బండి లాగించారు. కానీ ఇప్పుడు అంత సీన్ లేదు. సంక్రాంతి హాలిడేస్లోనే కావాల్సినన్ని థియేటర్లు ఉన్నా వాటికి ఆడియన్స్ని మాత్రం తీసుకురాలేకపోయారు. బాబు ఇరగదీశాడు, డ్యాన్సు, యాక్టింగ్ అని అది ఇది అని ఎన్ని కథలు పడినా ప్రేక్షకులు మాత్రం నిర్దాక్షిణ్యంగా మీ సినిమాలను వెలివేశారు. అయితే హనుమాన్ మూవీ చూడడం కోసం ప్రేక్షకులు పోటెత్తారు. కానీ ప్రేక్షకులకు సరిపడా థియేటర్లు లేవు. టికెట్స్ దొరకని జనం వీళ్ళ సినిమాలకి వస్తారనుకుంటే వీళ్ళకి హ్యాండ్ ఇచ్చి కనీసం ఆ థియేటర్ల వైపు కన్నెత్తి కూడా చూడకుండా వెళ్ళిపోయారు. ఏమిటి ఘోరం? నిన్నటితో సంక్రాంతి సీజన్ ముగిసింది. ఎలాగోలా కొంతవరకు రాబట్టవచ్చు అనుకున్న డిస్ట్రిబ్యూటర్స్కి రంగు పడింది. ఇక థియేటర్ ఓనర్స్ ఇలా ఖాళీ కుర్చీలతో ఎన్ని రోజులు థియేటర్లు రన్ చేయాలి అని ఆ స్టార్ హీరో మూవీస్ పీకేసి హనుమాన్ మూవీని వేసుకున్నారు. దాంతో ఉన్న కాసింత పరువు కూడా థియేటర్లోనే కలిసిపోయాయి. నువ్వు సూపర్ స్టార్ అయినా పవర్ స్టార్ అయినా కంటెంట్ లేకుండే థియేటర్ల తెరలు చిరిగిపోతాయని మరోసారి నిరూపించారు ఆడియన్స్. ఇక హనుమాన్ మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే 4 రోజులకు గాను 95 కోట్ల గ్రాస్ మార్కుని దాటుకొని 5వ రోజు కలెక్షన్స్తో 120 కోట్ల గ్రాస్ని రాబట్టింది. ఇక ఓవర్సీస్ మార్కెట్లో $3 మిలియన్ పైగా కలెక్ట్ చేసి స్టార్ హీరోల సినిమాలకి ముచ్చెమటలు పట్టిస్తుంది. ఫుల్ రన్లో 200 కోట్లకు పైగా కలెక్షన్స్ దాటిస్తుందని అంచనా వేస్తున్నారు. రిలీజ్ అయిన ప్రతి ఏరియాలో కూడా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని స్వైర విహారం చేస్తుంది. డిస్ట్రిబ్యూటర్స్కి లాభాల పంట పండిస్తుంది. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకి కంటెంట్ ఘాటు ఎలా ఉంటుందో రుచి చూపిస్తుంది. టాలీవుడ్ థియేటర్ల మాఫియాని చూసి, ఒక స్టార్ హీరో ఫేక్ కలెక్షన్స్ని చూసి మొత్తం దేశమంతా మనల్ని చూసి నవ్వుకుంటోంది. సో గైస్, ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.